నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. తాను చనిపోతూ అవయవదానం ద్వారా మరో 5గురికి ప్రాణదానం చేసింది శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి. అనుకోని దుర్ఘటనలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక అవయవ దానానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చిన తీరు ఇప్పుడు ఆదర్శంగా మారింది. గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మౌనిక ఆర్గన్స్ను తరలించే కార్యక్రమం ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన బొడిగి మౌనిక శ్రీకాకుళం నగరంలోని రైతు బజార్కు సమీపంలో ఉన్న సచివాలయంలో విఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 22వ తారీఖున శ్రీకాకుళం నగరంలోని డే నెట్ కూడలికి సమీపంలోని వినాయక ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మౌనిక తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారి కుటుంబీకులకు సమాచారం అందించడంతో పాటు అత్యవసర వైద్య సదుపాయాలను కూడా చేరువ చేశారు. తొలుత శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో, తదుపరి శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి, అనంతరం విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినప్పటికీ అప్పటికే మౌనిక బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు మౌనిక పరిస్థితిని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నుండి తిరిగి శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో మౌనికను చేర్పించారు. ఈ సమయంలో జెమ్స్ ఆసుపత్రి సిబ్బంది మౌనిక పరిస్థితిని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు తెలియజేసి అవయవదానం చేసే అవకాశంపై కూడా పరిస్థితులను వివరించారు. ఓవైపు తమ కుటుంబంలో విషాదం జరిగినా తమ కలల సౌధం కళ్ళెదుటే కదలలేక మృత్యువుకు చేరువ అవుతున్న విపత్కర సమయంలోనూ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ కుమార్తె మరణించిన మరో 5గురికి ప్రాణం ఇచ్చే అవకాశం ఉందని తెలుసుకుని మౌనిక అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. మౌనిక తల్లిదండ్రులు అంగీకారం తెలపడంతో మౌనిక అవయవాలను తరలించేందుకు ఆదివారం నాడు శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రి నుండి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని పోలీసులు ఇతర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుని కొన్ని గంటలలోనే మౌనిక అవయవాలను తరలించారు. ఇందులో మౌనిక గుండెను విశాఖపట్నం వరకు రోడ్డు మార్గం గుండా తరలించి అక్కడ నుండి వాయు మార్గం ద్వారా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చేర్చారు. అదేవిధంగా ఒక మూత్రపిండంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి, మరొకటి శ్రీకాకుళం జెమ్స్లోని మరో రోగికి, 2 కలను రెడ్ క్రాస్కు అందించారు. విషాద సమయంలోనూ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మౌనిక తల్లిదండ్రులను ఇప్పుడు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణం పోయినా మరో 5గురికి ప్రాణం ఇచ్చి మౌనిక ఆదర్శప్రాయరాలు అని కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు. మౌనిక అనే ఒక విఆర్ఓ 23 సంవత్సరాలటువంటి వ్యక్తి ఒక మన శ్రీకాకుళంలో విజయగణపతి ఆలయం దగ్గర ట్రాఫిక్ యాక్సిడెంట్లో చాలా తీవ్రమైన గాయాలు పాలయ్యారు. వెంటనే వారి కుటుంబీకులందరూ కూడాను ఆమెని వైజాగ్లో ఉంటే కార్పొరేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడేమో శస్త్రచికిత్స జరిగింది. మెదడు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే మెదడు పనిచేయటం లేదు. కానీ మిగిలిన అవయవాలన్నీ కూడాను చక్కగా పనిచేస్తున్నాయి. గుండె, కిడ్నీసు, లివరు, తర్వాత ఏమో నేత్రంకి సంబంధించినవి అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అటువంటి సమయంలో వారి కుటుంబీకులు చాలా గొప్ప మనసుతో వారి ముందుకొచ్చి ఈ అవయవాలన్నింటినీ కూడాను సమాజంలో ఎవరికైనా అవసరం ఉంటే వాటిని ఉపయోగించండి, మేము దీనికి సంసిద్ధంగా ఉన్నాము, మా యొక్క పాప యొక్క అవయవాలన్నింటినీ దానం చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని వాళ్ళు తెలియచేసిన వెంటనే మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతో, తర్వాత జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు, తర్వాత కలెక్టర్ గారి వారి యొక్క సహాయ సహకారాలతో వెంటనే దీన్ని తరలించడానికి చర్యలు చేపట్టాం. ఎలక్షన్ డ్యూటీ సచివాలయంకి వెళ్ళి వస్తుందంటే ఏ పేపర్ అవసరం అయ్యి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో మరి రేసు గుర్రంలాగా వచ్చి మీద పడిపోయాడు. వెంటనే పడిపోయిందమ్మా. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఏమో ఫోన్ చేసి ఇలాగ అయిపోయింది, చిన్నాన్ని అర్జెంటుగా రమ్మన్నారు. అర్జెంటుగా రమ్మంటే వెళ్ళేటప్పటికేమో రిమ్స్లోనే జాయిన్ చేశారు. రిమ్స్లో జాయిన్ చేస్తే అవన్నీ చూసి అప్పుడు తీవ్రంగా అయిపోవడం మెడికవర్లో జాయిన్ చేస్తే అక్కడ డాక్టర్లు కూడా బాగా గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇక్కడ చేయలేము, వైజాగ్ వెళ్ళిపోవాలన్నారు, విశాఖపట్నం. అక్కడ వెళ్ళాక డాక్టర్ కూడా ఏమీ గ్యారంటీ ఇవ్వలేదు. మా తమ్ముళ్ళు ఇద్దరును ఎలాగా తీవ్రంగా గాయపడింది, మరి ఎలాగా బతికే ఛాన్సులు లేవు, ఈ అవయవాలే చిన్న వయసు కాబట్టి అవయవాలైనా దానం చేస్తే 4గురికి జీవితం ఇచ్చినట్టు ఉంటుంది, 4గురికో 5గురికో. మాది ఎలాగా పడిపోద్దా, మాలాంటి ఘోష ఎవరికి ఉండకూడదని ఏ కన్న తల్లి
తల్లిదండ్రులకి మాలాంటి బాధ రాకూడదనేసి 4 జీవితాలు నిలబడతాయనే ఉద్దేశం మీద అవయవదానానికి ఒప్పుకున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను అలసత్వం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 182 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారునికి ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలన్నారు. వివిధ శాఖలలో అర్జీలపై ఆరా తీశారు. అందరూ విభాగాధిపతులు ప్రజల నుంచి వచ్చే అర్జీల పట్ల అత్యంత శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలన్నారు. జగనన్నకు చెబుతాం వెబ్సైట్ ద్వారా జగనన్నకు చెబుతాంలో 1902 నెంబర్కు ప్రజల సమస్యలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలను అన్నింటినీ గడువులోపు నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీ పరిష్కారానికి కారణమైన అంశంపై దృష్టి సారించాలన్నారు. వినతుల పరిష్కారంలో అలసత్వం చూపిస్తే ఉపేక్షించేదని తెలిపారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్మా పీడి కిరణ్, డిఎస్ఓ వెంకటరమణ, డ్వామా పీడి చిట్టిరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పీఠికను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 26వ తారీఖు కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయంలోని న్యాయాధికారులు, న్యాయశాఖ ఉద్యోగులతో రాజ్యాంగంలోని పీఠికను చదివించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై సరైన అవగాహన పెంచుకొని నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. రాజ్యాంగ పీఠిక స్ఫూర్తి భారత ప్రజలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి దాన్ని స్ఫూర్తిని నింపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు, మెజిస్ట్రేట్లు కందికట్ల రాణి, శ్రీభరణి, పెద్ద సంఖ్యలో న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజానీకం ముఖాల్లో చిరునవ్వులు చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆమదాలవలస మండలం అక్కులపేట శ్రీనివాసాచార్యులపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి తప్పనిసరిగా పెన్షన్ వచ్చేలా పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే రోజులు ఉన్నాయా అని ప్రజలను స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా లంచం ఇస్తే గానీ పని జరిగేది కాదని, అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు, పెన్షన్లు, రేషన్ కార్డు వంటివి పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా యథావిధిగా కొనసాగించారన్నారు. అలాగే రైతు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే స్వయంగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తుందని స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగుబెల్లి ప్రభాకర్ రావు, మెట్ట ఆనందరావు, గురుగుబెల్లి నీలారావు, గురుగుబెల్లి అప్పలనాయుడు, కన్నబాబు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగాయి. నగరంలోని ప్రముఖ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శైవక్షేత్రం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివనామస్మరణతో మారుమ్రోగింది. తండోపతండాలుగా విచ్చేసిన భక్తులు కైలాసవాసుని దర్శించుకుని ధరించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఆనుకొని ఉన్న నాగావళి నదిలో దీపాలను తెప్పలలో వదిలి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసం పరమ పవిత్రమైనది కావడంతో పాటు శివునికి అత్యంత ప్రీతికరమైనది కావడంతో భక్తులు ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో ఆలయాల వద్దకి తరలి వచ్చారు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయంతో పాటు జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వర ఆలయం, రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయాలతో పాటు జిల్లాలో ఈశ్వర ఆలయాలన్నీ కూడా భక్తుల తాకిడితో రద్దీగా మారిపోయాయి. భక్తులంతా కూడా కుటుంబాలతో పాటు ఆలయాల వద్దకు చేరుకుని సంప్రదాయబద్ధంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక
అర్చనలు అభిషేకాలను స్వామివారికి నిర్వహించి తరించారు. ఆలయ అధికారులు కూడా భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక క్యూ లైన్లను వేరువేరుగా ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రబాబు విడుదలతో పాటు పునః ప్రారంభమైన నారా లోకేష్ యోగలం పాదయాత్ర ద్వారా తేదేపా శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం అయ్యాయని, త్వరలో రాష్ట్రంలో ఎగరబోయేది పసుపు జెండానే అని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యోగలం పాదయాత్ర పునః ప్రారంభమైంది. దాదాపు 2 నెలల విరామం తరువాత నారా లోకేష్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగలం పాదయాత్రలో నారా లోకేష్తో పాటు శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. అరసవల్లి ఆదిత్యుని చిత్రపటాన్ని అందజేసి యాత్ర దిగ్విజయంగా సాధించాలని ఆకాంక్షించారు. ఆమెతో పాటు తేదేపా నేతలు సోమిరెడ్డి, చింతకాయల విజయ్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రైతాంగం తీవ్ర దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ను కలిసి జిల్లాలో వ్యవసాయ నీటిపారుదల పరిస్థితిపై వినతి పత్రం అందజేశారు. అనంతరం పరమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకునే శాశ్వత చర్యల్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. జిల్లా రైతులకు జీవనాధారమైన వంశధార, నారాయణపురం, తోటపల్లి ప్రాజెక్టులపై నిర్మించిన వ్యవసాయ కాలువల్లో పూడికతీత పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టిందని, ఫలితంగా ఎగువ ప్రాంతాలకు నీరు వెళ్లటం లేదని ఆయన విమర్శించారు. కాలువల కోడలి ప్రాంతాల్లో ఎక్కడా షట్టర్స్ లేవని, కాలువల్లో ఉన్న షట్టర్స్ పూర్తిగా తుప్పుపట్టి ఏనాటి కొట్టుకుపోయాయని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పి రాకేష్ రెడ్డి సూచనలతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు జిల్లా రైతాంగ పరిస్థితిపై స్పందన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వినతి పత్రాలు సమర్పిస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా పంట పొలాలకు వెళ్తున్నాయని చెప్పి ఆ లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు జిల్లాలో కరవ మండలాలు ప్రకటించలేదు. నీటిని పంపిణీ చేయడానికి లష్కర్లు ఉండేటువంటి వాళ్ళు నీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాలవల్లో వంశధార, నారాయణపురం, తోటపల్లి ఈ 3 ఆనకట్ట ప్రాంతాల్లో కూడా లష్కర్లు ఉండేవాళ్ళు. అటువంటి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని తొలగించేశారు. పార్టీగా ఉన్నటువంటి వాళ్ళని తొలగించారు. మేము వేళ ఏం చెప్తున్నామంటే కనీసం మీరు తొలగించారు, ప్రభుత్వానికి ఆర్థిక భారంగా ఉంటే సచివాలయ సిబ్బందికి ఆ బాధ్యతలు ఇవ్వండి. ఎందుకంటే పలాస ప్రాంతంలో ఉద్దానం జీడి రైతు గత 6 నెలలుగా గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లే. రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోతే, రైతుల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. శ్రీకాకుళం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, శ్రీకాకుళం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి గోవింద మల్లిబాబు, గార కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి దారినాయుడు, డిసిసి సభ్యులు డి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లో కలెక్టర్కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులపై పనిభారం తగ్గించాలని, పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. కార్మికులకు కాకుండా రాజకీయ నాయకులు తమ అనుచరులకు ఉద్యోగాల నియామకం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి పెరగడంతో పాటు రోడ్లు, కాలువలు పెరిగాయని, దీనివలన కార్మికులపై పనిభారం బాగా పెరిగిందని అన్నారు. మృతి చెందిన కార్మికులు రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కాకుండా రాజకీయ నాయకులు తమ అనుచరులకు ఉద్యోగాల నియామకం కల్పించడం అన్యాయమని ఎన్ బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కరోనా సమయంలో 18 నెలల పాటు పనిచేసి ఉపాధి కోల్పోయిన కార్మికుల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాళీ స్థానాల్లో వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి కార్మికుల సంఖ్యను వెంటనే పెంచి కార్మికులపై పనిభారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు గురుస్వామి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తల కోసమే అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ సోమవారం 222వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్లో 222వ రోజు కూడా అన్నా క్యాంటీన్ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలు చోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం
2024లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునేవారన్నారు. చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందిస్తారని, నేటి వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సామాన్యుల బతుకులు చిన్న భిన్నమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్థులు భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, రావుల గాంధీ, రఫీ, పేట పద్మ, చీడి బాలు, ఎస్వి రమణ, మోహన్, నరసింహ, ఆనంద్, కిషోర్, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సహిత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ట్యాబ్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశంలో ట్యాబ్లు అందజేశారు. 240 మంది సహిత విద్యార్థులకు గాను 160 పిల్లలకు ట్యాబ్లను వారి ప్రాజెక్ట్ నిర్వహణకు దోహదపడేలా వీటిని అందజేయడం జరిగిందని ఏపీసీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్ తెలిపారు. సహిత విద్యార్థులతో పాటు వీరికి విద్యా బోధన చేస్తున్న ఐఆర్టీలకు సహితం ట్యాబులు అందజేయడం జరిగిందని, సహిత విద్యను ప్రోత్సహించే క్రమంలో ట్యాబులను విద్యార్థులకు అందజేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ₹1 ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ ఏకైక మార్గమని శ్రీకాకుళం జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. సోమవారం స్థానిక వికాస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన శాశ్వత లోక్ అదాలత్ అవగాహన సదస్సులో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందో పలు ఉదాహరణలతో వివరించారు. ఎటువంటి సమస్య ఉన్నా ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. సేవలు ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. శాశ్వత లోక్ అదాలత్ అనే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కలిగి ఉన్న వారందరికీ ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైందని తెలిపారు. అలాగే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని, దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవలలో ఎలాంటి అవాంతరాలు, లోపాల వలన జరిగే నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందవచ్చన్నారు. ప్రజా ప్రయోజిత సేవలలో లోపాలతో కలుగు నష్టాలపై వచ్చే ఫిర్యాదులకు సంబంధిత ప్రజా ప్రయోజిత శాఖల అధికారులు ఎలా స్పందించాలి, జాతీయ లోక్ అదాలత్కు పర్మనెంట్ లోక్ అదాలత్ గల వ్యత్యాసం తదితర అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో వికాస్ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోన వేణుగోపాలరావు, వైస్ డైరెక్టర్ కోన మురళీకృష్ణ, లాయర్ ఇందిరాప్రసాద్, ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డిసెంబర్ 15 నుండి 2024 ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర క్రీడలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇందులో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్లతో క్రీడా పోటీలు ఉంటాయని, 15 సంవత్సరాలు నిండిన వారు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. 15 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారిని క్రీడలలో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం, ఆనందాన్ని సొంతం చేసుకోవడం, క్రీడా సంస్కృతిని విస్తృతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయి టైకోండో ఛాంపియన్షిప్ పోటీలలో తుది వరకు పోరాడి పథకాలతో తిరిగి రావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 3 వరకు జరగనున్న 37వ సబ్ జూనియర్ 6వ క్యాడెట్ జాతీయ స్థాయి టైకోండో ఛాంపియన్షిప్ 2023 పోటీలకు జిల్లా నుంచి మొత్తం 9 మంది క్రీడాకారులు ఎంపికైన విషయం తెలిసిందే. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరంతా సోమవారం జిల్లా నుంచి పయనమై వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా క్రీడాకారుల బృందానికి అతిథులు, సంఘ ప్రతినిధులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఒలింపిక్ సంఘం సలహాదారు పి సుందర్రావు మాస్టర్తో కలిసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల జిల్లాగా విరసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లాకు ఎంతో ఘన చరిత్ర, గుర్తింపు ఉందని గుర్తు చేశారు. క్రీడా స్ఫూర్తితో క్రమశిక్షణగా ఆడి తుది వరకు పోరాడాలని వారు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో గేదెల ఇంద్రప్రసాద్, శాసపు జోగినాయుడు, ఎన్ ఈశ్వరరావు, జిల్లా ఉషు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శివకుమార్, ఇస్కాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు, కురటి తారకరామ, సకుమల శివాజీ, కొమర మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నోట బెజ్జపురం యూత్ క్లబ్ మాట
మాట రావడం గొప్ప విషయమని, మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకి మంచి గుర్తింపు తేవాలని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత కొంతకాలం నుండి జిల్లాలో బెజ్జిపురం యూత్ క్లబ్ సేవల వివరాలు ప్రధానమంత్రి కార్యాలయం నుండి అడగడం జరిగిందని, వెంటనే బెజ్జిపురం యూత్ క్లబ్ 1996 నుండి చేపడుతున్న పలు వివరాలు అందజేయడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి జిల్లాకు మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమంలో బెజ్జిపురం యూత్ క్లబ్ వ్యవస్థాపకులు ఎం ప్రసాదరావు జిల్లా కలెక్టర్ కు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ కోడలి సమీపంలో ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో భవిష్యత్తులో చేపట్టబోయే సేవా కార్యక్రమాల సన్నద్ధపై సంఘం సభ్యుల సమావేశమై కార్యాచరణ రూపొందించారు. ఈ సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీకాకుళం శాఖ కన్వీనర్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీన సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి నగరానికి వస్తున్నారని, వారి చేతుల మీదుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరింత సేవలు అందించేందుకు 2 ఫ్రీజర్ బాక్సులు మరియు శాంతి రథం ఉచితంగా అందజేస్తారని తెలిపారు. ప్రజలందరికీ ఉచిత సేవలు అందిస్తామని, అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున రక్తదానాలు, ఆరోగ్యం, విద్య, పర్యావరణం, మహిళా సాధికారత రంగాల్లో సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ పొన్నాడ రవికుమార్, ట్రెజరర్ బి వేణుగోపాల్ రెడ్డి, సభ్యులు బరటం లక్ష్మణరావు, టెక్కం రామ్ గోపాల్, డి పార్వతీశం, తర్లాడ అప్పలనాయుడు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. జామ పండుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ను నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామ పండు మెరుగుపరుచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామ పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరి జామ పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. జామలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో దోహదపడుతుంది. జామ తొక్కతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ ని నియంత్రించే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జామ పండులో యాంటీ మైక్రోబియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్లను చంపడానికి బాగా పనిచేస్తాయి. ఇది జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల రసం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. జామ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ హానికరమైన క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు నూనెను అనేక క్యాన్సర్ మందులలో కూడా చెప్తారు. ఇది క్యాన్సర్ అభివృద్ధిని 4 రెట్లు వేగంగా అడ్డుకుంటుంది. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే జామకాయను బెస్ట్ చాయిస్. ఒకే జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండడం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.